ఎనర్జీ ఎన్ని రకాలుగా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఒకటోది ఫుడ్ అంటే ఆహారం, రెండోది నిద్ర. ఈ వచ్చిన మనకు మామూలు వ్యక్తికి, సగటు వ్యక్తికి ఈ రెండు రకాలుగా 2 సోర్సెస్ నుంచే ఎనర్జీ వస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇంచుమించు చెప్పుకోవాలంటే మనకు వచ్చిన శరీరంలో ఎనర్జీలో 10% మాత్రమే వస్తుంది. ఇంకా మనకు ఇంకొక పెద్ద సోర్స్ ఉంది, యూనివర్స్, విశ్వము. ఈ విశ్వం మొత్తంలో అనంతమైన శక్తి ఉంది. గ్రహాలకి మధ్యలో మీరు శూన్యము అనుకునే ప్రదేశంలో, వేరే నక్షత్రాల్లో, వేరే లోకాల్లో, మన చుట్టూ ఎక్కడికన్నా వెళ్ళండి, నీళ్ళల్లో, భూమిలో, అగ్నిలో, ఆకాశంలో, వాయువులో, ఎటు చూసినా అది మొత్తం దేంతో నిండి ఉంది? శక్తి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఎనర్జీ. మరి ఇంత ఎనర్జీ ఉన్నప్పుడు మనం ఎందుకు శక్తి మన శరీరం లోపల బ్లాక్ అయింది? రైట్, ఈ యూనివర్సల్ లో ఉన్న ఈ శక్తి మనకు అందుబాటులో లేదు, మనకు మన శరీరంలోకి రాదు. ఇది నువ్వు తీసుకుంటున్న ఫుడ్ రోజు 3 పూటలు తింటున్నావు కాబట్టి ఎనర్జీ వచ్చింది. ప్రతిరోజు నిద్రపోతున్నావు. మరి ఈ ఎనర్జీ మన శరీరంలోకి కనెక్ట్ కావాలంటే ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి ఉండాలి. మరి ఏమైంది సార్, ఎట్లా మూసుకుపోయింది అది అంటే, మన మైండ్, మన శరీరం యొక్క మైండ్ లో ఉన్న ఆలోచనలన్నీ నిండుకొని ఉండి ఆ డోర్ క్లోజ్ చేసి ఉంది. మన మనసు ఎప్పుడు అలసిపోదు, ఎప్పుడు రెస్ట్ తీసుకోదు. మనం రెస్ట్ ఇవ్వము, విశ్రాంతి ఇవ్వము, ఎప్పుడు పని చేయకుండా ఆగదు. నిద్రపోతున్నాం కదా సార్, అప్పుడు కళలు వస్తూ ఉంటాయి అంటే మీ మైండ్ పని చేస్తూనే ఉంది. కాకపోతే కొద్దిగా మీ మైండ్ పని తగ్గింది కాబట్టి అప్పుడు నిద్రలో కొంచెం శక్తి తీసుకుంటాం. చెప్పాలంటే ఆహారం కన్నా నిద్రలోనే ఎక్కువ శక్తి తీసుకుంటారు. చిన్నగా ఉన్నప్పుడు చిన్న పిల్లలు 18 గంటలు నిద్రపోతారు, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటారు పిల్లలు. అండ్ 4 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ ఆలోచనలు అనేటివే ఉండవు కాబట్టి ఎప్పుడు శక్తి, ఈ విశ్వశక్తి మొత్తం వస్తుంటది. చిన్నపిల్లలకి చైల్డ్ అవైలబుల్ అంటే చిన్నపిల్లలకి ఈ విశ్వశక్తి చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది 4 years లోపు. మెల్లమెల్లగా 4 years నుంచి మనం నేర్పిస్తాం కదా, ఇది అది అని చెప్పి భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలన్నీ మైండ్ లో పెడుతుంటాం కదా, మనసు తయారవ్వడం మొదలు పెడుతుంది. మెల్లమెల్లగా ఆ యొక్క బ్రహ్మరంధ్రము మూసుకోవడం మొదలు పెడుతుంది. శక్తి ఈ విశ్వం యొక్క శక్తి నుండి, కాస్మిక్ ఎనర్జీ నుండి డిస్కనెక్ట్ అవుతాడు. మనం కూడా అంతే. ఫస్ట్ చిన్నప్పుడు మనకు ఫుల్ ఎనర్జీ ఉండేది, మెల్లమెల్లగా మనసు వచ్చి క్లోజ్ చేసింది. ఈ విశ్వశక్తి నుంచి మనం డిస్కనెక్ట్ అయినాం. అందుకే మనకు ఓన్లీ కొద్దిగా ఎనర్జీ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది.